రొయ్యల పెంపకంలో ఆప్టిమమ్ ఆల్కలినిటీ 120 నుండి 200 ppm వరకు ఉండాలి. అంతకంటే తగ్గినా లేదా అంతకంటే పెరిగినా అది రొయ్యలపై ప్రభావాన్ని చూపుతుంది. ఆల్కలినిటీ తగ్గితే నీటి యొక్క pH లేదా ఉదజని సూచిక ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కువగా పెరుగుతుంది. దానివలన రొయ్యలకు స్ట్రెస్ లేదా ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఆల్కలినిటీ పెరిగితే రొయ్యలు గుల్ల వదలటంలో ఇబ్బంది పడతాయి. సో ఆల్కలినిటీ తగ్గితే ఏం చేయాలి మరియు పెరిగితే ఏమి చేయాలి అనేది నేను మీకు వివరిస్తాను. ఆల్కలినిటీ 1 ppm పెంచాలి అంటే సుమారు ఎకరాకు 1 మీటర్ వాటర్ డెప్త్ ఉన్నప్పుడు 6.4 kgల సోడియం బైకార్బోనేట్ వాడవలసి ఉంటుంది. దీని ప్రకారం మన చెరువు నీటి యొక్క ఆల్కలినిటీ ఎంత పెరగాలో లెక్క వేసుకొని దాని ప్రకారం మనం సోడియం బైకార్బోనేట్ వాడవలసి ఉంటుంది. ఇదే కాకుండా మనం ఎక్కువ ఆల్కలినిటీ ఉన్న వాటర్ కూడా వాడవచ్చు. అలాగే అగ్రికల్చర్ సున్నం వాడినా కూడా ఆల్కలినిటీ పెరుగుతుంది. ఆల్కలినిటీ ఎక్కువగా ఉంటే దానిని తగ్గించటం కష్టం. దీని నుండి బయటపడటానికి ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ చలార్ లిమ్ సువాన్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే ఆల్కలినిటీ ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ మనం pHని 8.2 అంతకంటే తక్కువ ఉంచినట్లయితే ఈ అధిక ఆల్కలినిటీ ప్రభావం రొయ్యల మీద పడదు అని చెప్పారు. ఆల్కలినిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం అగ్రికల్చర్ సున్నం లాంటివి వాడకూడదు. కల్చర్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకు ప్రతి నెల సుమారుగా 20 ppm వరకు ఆల్కలినిటీ తగ్గుతూ వస్తుంది. అందువల్ల మనం పాత నీరు వాడినా కూడా ఈ ఆల్కలినిటీ ప్రభావం రొయ్యల మీద పడకుండా చూడవచ్చు. మరిన్ని వివరాలకు మా నోవాకెమ్ టీంను సంప్రదించండి. మా ఈమెయిల్ novakembio@gmail.com లేదా మా వాట్సాప్ నంబర్స్ 9849992978 లేదా 9949817899ను సంప్రదించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నోవికా ఫ్రమ్ నోవాకెమ్ బయోసైన్సెస్.